నిరీక్షణ అంటా ఉన్నాడు. నిరీక్షణ అనేటువంటి మాటలు కింద పుట్టినోట్లో ఏమి రాశాడు చూడండి. పుట్టినోట్లో ఏమి రాశాడు? నిరీక్షణ అనే మాటకి ఏమి రాశాడు అనుకోవచ్చు కదా. పుట్టినోట్ అంటే కింద చిన్న అక్షరాలు శీలం. శీలం అంటే మన దృష్టిలో క్యారెక్టర్. అలా క్యారెక్టర్ అనగా సిగ్గుపడకుండా జీవించాలంటే మన యొక్క శీలాన్ని కాపాడుకోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసిగా మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలంటే లోకంతో స్నేహం చేయకూడదు. కానీ ఈ దినాల్లో అనేకుల పరిస్థితి ఎలాగైపోయిందంటే ఎలా ఉందంటే ఒక అడుగు లోకం మీద వేస్తూ ఉంటాం, మరొక అడుగు ప్రభుత్వంతో కూడా నడవాలనుకుంటాం. దేవుడు వెళ్ళారా ఆ రీతిగా ఉండమని మరి వాక్కు మనకు చెప్పట్లేదు. ఆ రీతిగా ఉంటే మనలో నుంచి మంచి ఫలాలు రావు. ఆ రీతిగా ఉంటే 365 దినాలు కూడా మనలో శ్రేష్టమైన ఫలాలు రావు. యోగు అంత కష్టం వచ్చినప్పటికీ కూడా, అంత శ్రమ వచ్చినప్పటికీ కూడా, అంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా యోగు నమ్మినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నాడు. కాబట్టి ఆయన ముందున్న ఆశీర్వాదం కంటే మరింత ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాడుగా ఈ నిరీక్షణ కలిగినటువంటి వారట రోమపత్రిక 5:4 చూడండి ఒకసారి. ఈ నిరీక్షణ ప్రభువును బట్టి ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు సిగ్గుపడ అక్కర్లేదు. ప్రభువును బట్టి సిగ్గుపడక్కర్లేదండి. పౌలు గారు అంతకుముందు దేవుడు ప్రభువును ద్వేషించాడు, కానీ ప్రభు చెంత చేరిన తర్వాత సిగ్గుపడకుండా తల్లు తిన్నప్పటికీ, పెద్దలను దెబ్బలు తిన్నప్పటికీ కూడా, హింసింపబడినప్పటికీ కూడా, వాడు కదిలిపోయినప్పటికీ కూడా, ఆహారం లేకపోయినప్పటికీ కూడా, వస్త్రహీనులుగా ఉన్నప్పటికీ కూడా, చేతిలో చిల్లిగా లేకుండా ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా ఆయన ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినటువంటి వాడుగా కనపడతారు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఫలాలు మనం కలిగి ఉండాలంటే నిరీక్షణను విడిచిపెట్టకూడదు. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది మనకంటే గలతీ పత్రిక 1:4 అంటాడు కదా. గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను ఆపదించుకున్నాడు. దుష్టులతోటి సహవాసాన్ని చేసి మనం పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఆదాము మొదలుకొని ఈ దినము వరకు ఆదాము యొక్క దిగంబరత్వాన్ని కట్టడానికి జంతువులు చంపి దాని యొక్క చర్మాన్ని శుద్ధి చేసి వారిద్దరికీ కూడా చర్మము చొక్కా ఇచ్చి వారి పాపాన్ని కట్టినవాడుగా ఉంటాడు. ఇదిగో మన పాపాన్ని కప్పడానికి ఆయన శిలువ మీద మరణించి తన శరీరం అంతా కూడా గాయపరచబడినటువంటిదిగా ఉన్నప్పటికీ ఎవరిని కూడా దూషించకుండా, ద్వేషించకుండా, శపించకుండా తన యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి గాయపరచబడినటువంటి ఆ శరీరంలో నుంచి కాల్చబడినటువంటి రక్తం ద్వారా, అందుకే మరలా ఒక్కడి నుంచి చెప్తా ఉన్నాడు పౌలు గారు రోమా సంఘానికి 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టకై తిరిగి లేపబడెను. తిరిగి లేచేటువంటి అనుభవం పొందుకోవడానికి మనం ఈ బలలో పాల్పంచుకోవాలి. ఎందుచేతంటే గత కాలంలో చేసినటువంటి పాపాలు అనేకముగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా శుద్ధి చేసుకుంటూ తిరిగి మరలా పాపాలు చేయకుండా ప్రభువును వేడుకోవడం కొరకే ఈ బలను ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. తన ఆత్మీయ కుమారుడు తీతు గారికి పౌలు గారు లేఖ రాస్తూ తీతు పత్రిక 2:14 తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలకు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని ప్రభువు యొక్క సమర్పణ ద్వారా ఆయన శరీరం గాయపరచడం ద్వారా మన తప్పు నిమిత్తం మనం చేసినటువంటి ప్రతి తప్పు నిమిత్తం రక్తం కొట్టు కూడా శరీరంలో మిగలకుండా అది కాల్చబడినటువంటిగా కనపడతా ఉంది. ఆ శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రొట్టెలో, ఆ రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి రసంలో మనం భాగస్థులుగా ఉండబోతా ఉన్నాం. ఇతరుల గురించి కాదు, బయట వారి గురించి కాదు, పక్క వారి గురించి కాదు, మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా,
ప్రార్థనాపూర్వకంగా వ్యక్తిగతంగా దేవునికి మనం సమర్పించుకొని ఈ బలలో పాలు పంచుకుందాము.